ఇంకో సెన్సేషనల్ న్యూస్ కూడా ప్రచురించారు సార్. నిందితురాలుగా కవిత ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటిదాకా ఆమెను సాక్షిగా పరిగణించిన సిబిఐ అప్రూవర్ రాఘవరెడ్డి ఇచ్చిన సమాచారంతో నిందితురాలుగా మార్పును కూడా ప్రచురించారు ఆంధ్రజ్యోతిలో. నిజంగా కీలక పరిణామం చేస్తారు. ఇప్పుడు కవిత తనకు తానుగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నిన్నటి వరకు లిక్కర్ స్కామ్ లో నేను లేను, నన్ను విచారించద్దు, నేను రాను, విచారణకు రాను అని చెప్పినటువంటి కవిత ఇప్పుడు ఆడాసరంగా అప్రూవర్ గా మా రంగారెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తోటి సిబిఐ ఆమె నిందితురాలుగా చేర్చడం అనేది కొంత ఆ పార్టీకి ఇబ్బందికరమే, కేసీఆర్ కుటుంబానికి కూడా కొంత ఇబ్బందికరం. విచారణ సందర్భంగా సిబిఐకి పూర్తి స్థాయిలో సహకరిస్తే కేసు తొందరగా పూర్తవుతుంది. కానీ అది కేజ్రీవాల్ ఇటు కవిత ఇద్దరు కూడా సత్యమీర అంటున్నారు విచారణ సహకరించట్లేదు, అదే సహకరించట్లేదు ఇద్దరు. కాబట్టి ఫర్దర్ స్టెప్ వేసేందుకు అవకాశం దర్యాప్తు ఉంటుంది. అంటే వీళ్ళకి మేము నోటీస్ ఇస్తా ఉన్నాము, వీళ్ళు ఏదో ఒక కారణంతో మాకు విచారణ సహకరించట్లేదు కాబట్టి మేము అరెస్ట్ చేస్తాము, అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుంటాము అనుమతించాలని చెప్పేసి తీసుకునే అవకాశం ఉంది కోర్టు నుంచి. ఆ కోణంలో దర్యాప్తు సంస్థలు కూడా కొంత ప్రయత్నాలు చేస్తా లీగల్ ఒపీనియన్ తీసుకుంటా ఉన్నాయి. ఇద్దరు ప్రజాప్రతినిధులే. కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ఉంటే కవిత ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నారు తెలంగాణలో. అంత మాత్రం ప్రజాప్రతినిధులకు మాత్రాన దర్యాప్తు సంస్థ సహకరించకపోవద్దు అని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడా పేరు లేదు. ఎవరైనా సరే దర్యాప్తు సంస్థలు విచారణకు రావాలని పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళాలి, వాళ్ళ సహకరించాలి. కానీ మీరు రోజుకో రకమైనటువంటి నిబంధనలు, రోజుకో చట్టంలో రోజుకో రకమైన అంశాన్ని వెలికి తీసుకొచ్చి కోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టుకు వెళ్ళి తీసుకొచ్చి కూర్చోవడం అనేది. మొదటి నుంచి లిక్కర్ స్కామ్ విషయంలో కవిత తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆరోపణలు రుజువు చేసుకునే ప్రయత్నం చేయాలంటే కూడా దాన్ని తిప్పికొడతా ఉన్నారు కాబట్టి మాట్లాడట్లేదు. సెల్ ఫోన్ల విషయంలో కూడా గతంలో 15 సెల్ ఫోన్లు పడగొట్టారంటే సెల్ ఫోన్లు తీసుకుపోయి పడగొట్టారు, పట్టుకున్న చూపించారు. కానీ సెల్ ఫోన్లు 15 సెల్ ఫోన్లు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? 15 మంచిగా ఉన్న 15 సెల్ ఫోన్లను ఎందుకు మార్చారు? ఒక సెల్ ఫోన్ మనం కింద పడితేనే అయ్యో అమ్మో అనుకుంటాం ఎవరు అయినా సామాన్య ప్రజలు. అంటే ఒకటి మీకు నాకు ఇబ్బంది సార్, 30 లక్షల చేతి వాచి పెట్టుకున్న వాళ్ళకు పెద్ద ఇబ్బంది కాదు 10 సెల్ ఫోన్లు మార్చారు. కరెక్ట్ సార్, కరెక్ట్. 15 సెల్ ఫోన్ 30 లక్షలు చేతి వాచి, రిస్ట్ వాచి 30 లక్షలు కవిత గారు పెట్టినటువంటి రిస్ట్ వాచి. అట్లాంటి వాళ్ళకి అది ఇబ్బంది కాదు. దుబాయ్ లో బుర్జు ఖలీఫా ఉంది కదా, దాంట్లో ఒక ఫ్లాట్ కొన్నాడు. అంటే అట్లాంటి ఒక చారిత్రాత్మక కట్టడాలు వీటి విషయంలో ఉన్న ఆస్తులు సంపద ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది కాదు. కానీ 15 సెల్ ఫోన్లు నేను మార్చినాను అన్న తప్పు, ఇక 15 సెల్ ఫోన్లు తీసుకుపోతున్నాను ఈడీకి ఇస్తున్నా అని చెప్పేసి చూపించారు ఓపెన్ చేస్తా. పెద్ద గ్రేట్ గా నేను తప్పు చేయగలను. కానీ 15 సెల్ ఫోన్లు ఎందుకు మార్చాల్సి వచ్చింది అనే విషయం ఇప్పటికీ ప్రజలకు కొంత వివరణ ఇవ్వలేదు. ఒక దర్యాప్తు సంస్థల వేరు, ప్రజాప్రతినిధిగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం వేరు. దర్యాప్తు సంస్థలు దర్యాప్తులో భాగంగా ఏమంటారో వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం, బయట చెప్పినా చెప్పకుండా ఓకే దాని గురించి బాధ కాదు. కానీ ప్రజల్లో ఏవైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా ఉంటుంది ఎవరికైనా సరే. ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి కలగాలి. కానీ ఆయన చెప్పాలి 15 సెల్ఫోన్లు ఎందుకు మార్చాల్సి వచ్చింది అంటే దాని కలర్ నచ్చలేదా, పోటీ నచ్చలేదా, స్క్రీన్ నచ్చలేదా, ఏం నచ్చలేదు అంటే 6 నెలల కోటి వాడి పడేస్తారా? అది మీ అలవాటు అని చెప్పాలి కదా. నేను 6 నెలలకు ఫోన్ మారుస్తా, అది నా అలవాటు, నా హాబీ అని చెప్పొచ్చు. తప్పేముందంటే తండ్రి గారు, కవిత గారి తండ్రి గారు అలాగే బ్రదర్ కూడా ఎన్నెన్నో రూల్స్ మాట్లాడుతూ ఉంటారు, ఈ విషయంలో ఏమీ మాట్లాడరు సార్ వాళ్ళు. అంటే తన వరకు వస్తే తెలుస్తాయి ఒక సామెత సార్, తన వరకు వస్తే తెలుస్తాయి. మొన్నటి వరకు అసెంబ్లీలో కానీ అసెంబ్లీ ప్రాంగణంలో కానీ నిరసన చేయడు, ధర్నా చేయడు, కనీసం అమరావతిలో సూపర్ దగ్గర కూర్చొని పత్రికలతో మాట్లాడడానికి వీల్లేదన్న వాళ్ళు ఇవాళ ఆనందకరంగా స్పీకర్ ఏంటి అసెంబ్లీ మీడియా పాయింట్ తో కూర్చొని మాకు మాట్లాడాలి, నిబంధనలు పెట్టేయాలి అని ధర్నా చేసింది. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రాంతాలైనా
అదే రూల్స్ పాటిస్తే అట్లా అంటారు. ఏదైనా సరే తన వరకు వస్తే చెప్తుంది. తన వరకు వచ్చితే ఆ యొక్క ఇబ్బందులు అంటే భావ స్వేచ్ఛను, వాక్ స్వేచ్ఛను, వాక్ స్వాతంత్రాన్ని హరిస్తే ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడతారు, ఏ రకమైన మనోవేదనను అనుభవిస్తారు అనే విషయం ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతా ఉంది.